2026 JEE మెయిన్స్ ఫస్ట్ డే ఫస్ట్ సెషన్ మార్నింగ్ సెషన్ ఎగ్జామినేషన్ పూర్తిగా వచ్చింది. ఇప్పుడే పిల్లలు 2 o'clock బయటికి రావడం జరుగుతూ ఉంది. సో విడ్జీ జూనియర్ కాలేజ్ టీమ్ మరి ఈ సెషన్ 1కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం కరీంనగర్ JEE మెయిన్స్ సెషన్ రావడం జరిగింది. అన్న కంగ్రాచులేషన్స్. ఓకేనా ఎగ్జామ్ ఎట్లా రాసినాం ఫైనల్గా ఎట్లా అనిపించింది చెప్పు. మోడరేట్గా ఉందా? ఓకే. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏ సబ్జెక్ట్ ఈజీగా ఫీల్ చేసినావు? అంటే ఫస్ట్ నువ్వు ఏది అటెంప్ట్ చేసినావు? మ్యాథ్స్ కెమిస్ట్రీ అటెంప్ట్ చేసినా అని చెప్తా ఉంది నాన్న. యాక్చువల్గా ఎందుకు నాన్న కెమిస్ట్రీ అనేది ఈజీగా అనిపించింది ఆ పేపర్? ఓకే, నీకు ఫస్ట్ నుంచి కెమిస్ట్రీ ఈజీ కాబట్టి ఫస్ట్ కెమిస్ట్రీ చేసావు. వాట్ అబౌట్ మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్ ఎట్లా ఫేస్ చేసినావు? మ్యాథమెటిక్స్ అనేది మోడరేట్గా. ఎక్కడ ఏ కార్నర్ నుంచి నువ్వు ఎక్కువ క్వశ్చన్స్ చేయగలిగినావు? లైక్ 3 dimensional జామెట్రీ ఉంది, వెక్టర్ ఆల్జీబ్రా ఉంది, డిటర్మినెంట్స్ ఉంది. అంటే ఏ టాపిక్ నుంచి ఈజీగా అనిపించింది? ఏ క్వశ్చన్స్ నువ్వు డైరెక్ట్గా చేయగలిగినావు నాన్న? వెక్టర్ ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంది, అది నేను ఫేస్ చేయగలిగిన అనే విషయం అయితే చెప్తా ఉన్నారు. సో వాట్ అబౌట్ హౌ యూ ఫీల్ అబౌట్ ద ఫిజిక్స్? ఫిజిక్స్ అయితే ఇంకా అనేది చెప్తా ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీ హౌ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ అనేది. సో ఎనీ హౌ ఫైనల్గా కంగ్రాట్స్ బేటా. నువ్వు ఎట్లా రాసావునా? ఓకే, నాకు ఒకటి చెప్పు, టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు నువ్వు? 35 క్వశ్చన్స్. ఓకే, వెరీ నైస్. 35 అంటే నువ్వు ఏదైతే 35 క్వశ్చన్స్ చేస్తావో యాజ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్గా ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావా? దాంట్లో ఇంకేం డౌట్ ఏం లేదు కదా నాన్న మనకి. 35 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే తను కాన్ఫిడెంట్గా అనుకున్నటువంటి క్వశ్చన్స్ ఫేస్ చేశాడు కాబట్టి సో ఎనీ హౌ అల్టిమేట్గా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యు. రైట్ సార్. నాన్న హౌ ఆర్ యూ? ఎట్లా రాసావు ఎగ్జామ్? ఎట్లా ఫీల్ అయినావు? బాగా రాసావా? మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏది ఈజీగా ఫీల్ అయినావు? ఏది టఫ్గా ఫీల్ అయినావు? కెమిస్ట్రీ ఈజీగా ఫీల్ అయినా? ఓకే, కెమిస్ట్రీ ఈజీగా ఫీల్ అయినాడు అని చెప్తా ఉన్నాడు. వాట్ అబౌట్ మ్యాథమెటిక్స్? మ్యాథ్స్ ఎట్లా ఫేస్ చేసావు? మోడరేట్గా. మ్యాథమెటిక్స్ మోడరేట్గా వచ్చిందని చెప్తా ఉన్నారు. వాట్ అబౌట్ ఫిజిక్స్? ఫిజిక్స్ ఎట్లా ఫేస్ చేసావు? ఫిజిక్స్ కొంచెం టఫ్గా ఉందని చెప్తా ఉన్నాడు నాన్న. యాక్చువల్గా ఓవరాల్గా అయితే మరి ఇప్పటివరకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ ప్రకారంగా కెమిస్ట్రీ అనేటువంటిది ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ మరి ఈజీగా కనిపిస్తుందని చెప్తా ఉన్నారు ఫీడ్బ్యాక్స్ ఏదైతే ఉందో. సో ఇప్పటివరకు అయితే మనకి ఫిజిక్స్ అనేది కాస్త టఫ్గా వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. మ్యాథమెటిక్స్ అనేది మోడరేట్గా అనేది అయితే చెప్తా ఉన్నారు. మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్ మీద నువ్వు ఎక్కువ క్వశ్చన్స్ ఫేస్ చేయగలిగావు? వెక్టర్ ఆల్జీబ్రా మీద క్వశ్చన్స్ వచ్చింది, దానిపైన 100%. వాట్ అబౌట్ 3D పైన క్వశ్చన్స్ ఎట్లా అటెంప్ట్ చేయగలిగాం మనకు? దాని నుంచి క్వశ్చన్స్ ఎట్లా వచ్చింది? ఓకే, రైట్. ఓవరాల్గా చెప్పినా ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాము? ఓకే, 120+ మార్క్స్. ఓకే, కంగ్రాట్స్ బేటా, ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్ బాగా రాసావా? ఎట్లా ఫీల్ అయినావు? సబ్జెక్ట్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏది ఈజీగా ఫీల్ అయినావు? ఫిజిక్స్. ఓకే, వెరీ గుడ్. ఎన్ని క్వశ్చన్స్ ఫేస్ చేసినావు ఫిజిక్స్లో? 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాం ఫిజిక్స్. ఓ వెరీ నైస్. ఓకే, తర్వాత అంటే ఫస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లో ఏ సబ్జెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ చేసావు మేడం? ఫిజిక్స్ అటెంప్ట్ చేసాం. వెరీ నైస్. వాట్ అబౌట్ మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్ ఎట్లా అనిపించింది? మ్యాథమెటిక్స్ పేపర్ ఈజీగా ఉంది. ఓకే, రైట్. 3D నుంచి ఏమైనా క్వశ్చన్స్ రేజ్ చేసినావా? 3D నుంచి క్వశ్చన్స్ వచ్చాయా? పుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మీద క్వశ్చన్ వచ్చింది. రైట్, ఆన్సర్ కరెక్ట్గా చేసావు కదా. రైట్. వాట్ అబౌట్ వెక్టర్ ఆల్జీబ్రా? క్వశ్చన్స్ ఎలా అనిపించినాయి? అక్కడ నుంచి ఏమైనా క్వశ్చన్ వెక్టర్ ఆల్జీబ్రా నుంచి కూడా క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఫేస్ చేసినాం. వెరీ నైస్. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? 160 ఏవో. గ్రేట్, కంగ్రాట్స్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ మేడం.